ఓంచి చెయ్యి బాగా పెట్టి గ్లాస్ అందుకుని కుండలో పెట్టి నీళ్లు తీసి గ్లాసు చివరి భాగమే అందుతుంది. పరమ జాగ్రత్తగా గ్లాసుని దగ్గరికి తెచ్చుకోవాలి. గ్లాసు చెయ్యి చారి పడిపోయిందా, మళ్ళీ మరునాడు మరుగుదొడ్లు తుడవడానికి ఒక వ్యక్తి వస్తాడు. మాట్లాడ్డావు, మరుగుదొడ్లు తుడిచి నీళ్లు పెట్టి ఆ సమయానికి పెట్టవలసిన అన్నం లోపలికి తోసి వెళ్ళిపోతారు. చాలామంది ఆ నిశ్శబ్దాన్ని భరించలేక, మాట మాట్లాడే మనిషి లేక పిచ్చెక్కిపోయి పెద్ద పెద్ద అరుపులరిచి పక్కనున్నటువంటి గదుల్లోనే మరణిస్తుంటే, ఆ మరణించినటువంటి స్వాతంత్ర సమరయోధుల్ని శరీరాలు పట్టుకు తీసుకెళ్లి సముద్రంలోకి విసిరేసేవారు. అన్నీ చూస్తుండేవారు. కానీ తాను మాత్రం పోన్లే కాలం ప్రశాంతంగా లభించిందని ఆ కారాగారంలో కూర్చుని భగవద్గీత అంతా చదివి భగవద్గీతకు వ్యాఖ్యానాలు తయారు చేసి తాను యోగ సమాధిలోకి వెళ్ళి, తదనంతర కాలంలో ఆయన విడుదల చేసిన తర్వాత పాండిచేరి వచ్చి తనదైన సిద్ధాంతంతో ప్రపంచవ్యాప్తమైనటువంటి గౌరవాన్ని పొందారు. జవహర్లాల్ నెహ్రూ గారిని కారాగారంలో ఉంచితే మహానుభావుడు అద్భుతమైనటువంటి గ్రంథాలని రచన చేశారు. అలాగే మహాత్ములైనటువంటి వారి జీవితంలో కాలమునకు ఎంత విలువనిస్తారో గుర్తించాలి. ఒకసారి ప్రేరణ పొందినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ చిన్నతనంలో హిందీ నేర్చుకుంటే ఆవిడ్ని హిందీ ఎగ్జిబిషన్కి తీసుకెళ్లారు వాలంటీర్గా. గాంధీ గారు ఆవిడ్ని చూసి ఎంతో ఇష్టపడ్డారు. ఆ చిన్న పిల్లని వాలంటీర్గా నించోపెట్టారు. బ్యాడ్జి ఉంటేనే ఎగ్జిబిషన్లోకి ప్రవేశపెట్టు, బ్యాడ్జి లేకపోతే లోపలికి పంపద్దు. జవహర్లాల్ నెహ్రూ గారు ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చారు. ఆవిడ లోపలికి పంపించలేదు, ఆప్ చేసింది. అందరూ తెల్లబోయారు. అదేమిటి, ఆయన జవహర్లాల్ నెహ్రూ విడిచిపెట్టమన్నారు. ఆవిడంది నేను విడిచిపెట్టను. నాకేమని చెప్పారు, బ్యాడ్జి లేకపోతే విడిచిపెట్టవద్దు. ఆయనకి బ్యాడ్జి లేదు, వదిలిపెట్టను. నెహ్రూ గారైనా సరే వెళ్ళి బ్యాడ్జి పెట్టుకు రావాల్సింది. తెల్లబోయి ఎంతో సంతోషించి నెహ్రూ గారు బ్యాడ్జి పెట్టుకుని మళ్ళీ వచ్చారు. మిగిలిన వాళ్ళు ఏదో నచ్చ చెప్పపోయారు, వద్దు అలాగే ఉండాలి పిల్ల, ఆమె వృద్ధిలోకి రావాలి, నాకు మినహాయింపు వద్దని వెనక్కి వెళ్ళి బ్యాడ్జి పెట్టుకొచ్చారు. వచ్చి అన్నారు, అమ్మా నీకు ఇంత ధైర్యం ఎక్కడిదని అడిగారు. ఆ పిల్లంది, అసలు నేను ఇలా మారడానికి కారణం మహాత్ముడి ప్రసంగం. నువ్వొక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో, ఆ లక్ష్యంలో, ఆ సంకల్ప సాధనలో భయాన్ని విడిచిపెట్టని చెప్పారు. మీరు నెహ్రూ గారే కావచ్చు, బ్యాడ్జి పెట్టుకోకపోతే లోపలికి వదిలిపెట్టకుండా ఉండడంలో నాకు గాంధీ గారి ప్రసంగం ధైర్యం ఇచ్చింది, ప్రేరణ ఇచ్చింది. ఆ ధైర్యంతో నిలబడ్డా. నన్ను ఇక్కడ ఉంచారా ఉంచలేదా కాదు, ఉన్నప్పుడు మాత్రం నేను అలా ఉన్నానా లేదా, అదొక్కటే నాకు కావాలి. అసలు నేను ఇలా మారడానికి కారణం మహాత్ముడి ప్రసంగం. నువ్వొక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో, ఆ లక్ష్యంలో, ఆ సంకల్ప సాధనలో భయాన్ని విడిచిపెట్టని చెప్పారు. మీరు నెహ్రూ గారే కావచ్చు, బ్యాడ్జి పెట్టుకోకపోతే లోపలికి వదిలిపెట్టకుండా ఉండడంలో నాకు గాంధీ గారి ప్రసంగం ధైర్యం ఇచ్చింది, ప్రేరణ ఇచ్చింది. ఆ ధైర్యంతో నిలబడ్డా. నన్ను ఇక్కడ ఉంచారా ఉంచలేదా కాదు, ఉన్నప్పుడు మాత్రం నేను అలా ఉన్నానా లేదా, అదొక్కటే నాకు కావాలి. మురిసిపోయారు జవహర్లాల్ నెహ్రూ గారు. అది ధైర్యం. ఎన్ని విని ఏం ప్రయోజనం, మనసుకు ఎక్కనప్పుడు. మనసుకు ఎక్కినది ఒక్క మాట చాలు, మహాత్ముడిగా తీర్చిదిద్దుతుంది. ఇప్పటికీ మనకి విజయవాడలో ఉన్నటువంటి డాక్టర్ ఎన్టీఆర్ ఆ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఉన్నారు డాక్టర్ ఐవి రావు గారు. ఆయన జీవితంలో కాలమునందు ప్రణాళికాబద్ధమైనటువంటి విధానం చూడండి. ఒత్తిడి అన్న 3 అక్షరాలు ఆయన జీవితంలో ఉండవు. ఎందుకో తెలుసా, తెల్లవారుజామున ఎన్ని గంటలకి నిద్ర లేవాలో అన్ని గంటలకి లేస్తారు, చక్కగా పూజ చేసుకుంటారు. తెల్లవారుజామున 5:30 హాస్పిటల్కి ఎడతారు. ఒక వరుస క్రమంలో ఎంతమందిని చూడాలో అంతమందిని చూస్తారు. ఈలోగా మళ్ళీ వాళ్ళు పరీక్షలు చేయించుకుని వచ్చేటప్పటికి తాను పలహారం చేసి వచ్చి మళ్ళీ ఒక్కసారి ఆ పరీక్షల ఫలితాలను బట్టి చూస్తారు. కేవలం ఆ ఫలితాలు చూడడం కాదు, ఇప్పటికీ కూడా అసలు క్లినికల్ టెస్ట్ వచ్చిన పేషెంట్ని కూర్చోపెట్టి ఆపాదమస్తకం జాగ్రత్తగా పరిశీలనం చేసి వచ్చిన రిపోర్టు, ఆ రోగి యొక్క స్థితి రెండూ సమన్వయం అవుతున్నాయా లేదా తన బుద్ధితో నిర్ణయం చేసుకుని మందు రాస్తారు. అదే పనిగా వ్రాస్తూ కూర్చోరు. వ్రాసేటప్పుడు కూడా సమయాన్ని ఎంత పొదుపు చేస్తారంటే, క్రిందటి నెలలో 5 మందులు రాస్తే ఈ నెలలో మళ్ళీ వస్తే మళ్ళీ 5 మందుల పేర్లు వ్రాయరు, 1, 2, 3, 4, 5 వేస్తారు.
మూడో మాత్ర వదిలేయండి అంటే మూడో మాత్ర మీద ఒక గీత పెడతారు. ఈ మిగిలినవి అలాగే వాడండి అని చెప్తారు. ఎందుకంటే అతను నెల నుంచి వాడుతున్నాడు, తెలిసి ఎలా వేసుకోవాలో. మూడోది అక్కర్లేదు, మళ్ళీ 4 రాసి ఒకటి వదిలిపెట్టరు, 5 అంకెలేసి 3 కొట్టి సంతకం పెడతారు అంతే. మాట్లాడేటప్పుడు గంట సేపు మాట్లాడక్కర్లా, అవతల వాడికి ఉత్సాహం కలిగేటట్టు. డాక్టర్లలో బహుశా అలా మాట్లాడిన డాక్టర్ ఆయన ఒక్కరినే చూశాను నేను. ఆయన మీరు ఈ మందు వేసుకోండి అనరు, మీరు ఈ మందు వేసుకోండి అంటే నేను రోగిని అన్న భావన కలుగుతుంది. ఆయన కోటేశ్వరారు ఈ మాత్రం 3 పూట్ల వేసుకుందాం ఒక వారం రోజులు అంటారు. వేసుకుందాం ఏమిటి, ఆయన వేసుకుంటారా? కాదు, ఈ మాత్ర 3 పూట్ల ఓ వారం రోజులు వేసుకుందాం అండి, తగ్గిపోతుంది, తగ్గపోతే అప్పుడు చూద్దాం కోటేశ్వరారు అంటారు. అంటే ఆ మాట అనడంలో ఆయన మనతో మమేకం అవుతారు. ఆ మమేకం అవడంలో ఒక సయోధ్య, ఒక సంతోషం, ఒక వ్యక్తిగత అనుబంధం పెట్టుకుంటారు. అది వచ్చినటువంటి రోగికి గొప్ప ఉపశాంతినిస్తుంది. ఎంత గొప్పగా సమయాన్ని ప్రణాళికాబద్ధం చేస్తారో. వృద్ధురాలైపోయినటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చోవడానికి కూడా సమయం ఉంటుంది. రాత్రి పడుకోవడానికి వెళ్ళిపోయే ముందు అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మగారి మంచం మీద కూర్చుని అమ్మగారి కాళ్ళొత్తుతో, అమ్మా అన్నం తిన్నావా, పలహారం చేశావా, ఇవాళ నీ కోడలు పండగని బొబ్బట్లు చేసింది తిన్నావా అంటే షుగర్ కదరా అని తల్లి అంటే, పెద్ద నవ్వునవమ్మ, ఇంకో మాత్రం ఇస్తాను తినమ్మా అని ఆయన చేత్తోనే ఓ ముక్క పెట్టి, ఇంత కీర్తివంతుడైనా రోజు వచ్చి నా దగ్గర కాసేపు కూర్చుని ఎడతాడు నా కొడుకు. ఆ తల్లి అంతకాలం ఉన్నారంటే ఐవీరావు గారి సేవ వల్ల. నిజంగా ఒక వ్యక్తి ఎలా బ్రతకాలో, చెయ్యవలసిన పని ఒకటి ఉంటుంది. రేపు ఈ పని చేస్తానంటాడు, 5 గంటలకి లేస్తే తప్ప పని అవ్వదు. నిద్రపోయి నోరు లేని అలారం 5 గంటలకి మోగుతుంది లేవరా అని దాన్ని నొక్కేసి 6:30 వరకు పడుకుంటాడు. ఇక లేచిన దగ్గర నుంచి పరుగు, రైలుకి వెళ్లే ముందు కూడా టీవీ చూస్తాడు. ఏ పని ఎప్పుడు చేయకూడదో అప్పుడు చేస్తాడు, పట్టుకెళ్లవలసినో మరిచిపోతాడు. పరుగు, ఒత్తిడి వల్ల రక్తపోటు వల్ల అస్తమానం ఔషధ సేవనం, అనారోగ్యం. ఎందుకు కాలంలో సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని గడపవు? ఇన్ని గంటలకి లేస్తాను, రేపు ఈ పని చేస్తాను. నువ్వు చెయ్యవలసిన పని గురించి నీకే ప్రణాళిక లేకపోతే నువ్వు ఎవరికి ఈ ప్రణాళికలు రచన చేసి దేశోద్ధరణకి పనికిరాగలవు? ఏ కార్యాలయంలో ఏ స్థానంలో కూర్చోవడానికి నువ్వు అర్హత పొందుతావు? అందుకే జీవితంలో అన్నిటికన్నా అవసరమైనది ఏది అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే. ఎవరు కాలము యొక్క విలువ తెలుసుకుంటాడో, ఎవడు చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చేస్తాడో, వాడు అద్భుతమైనటువంటి కీర్తిని సముపార్జించి శరీరము పడిపోయాక కూడా కీర్తిని శరీరముగా పొంది కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవమైనటువంటి వ్యక్తిగా మనగలుగుతాడు. అటువంటి స్థితిని పొందడానికి మహాత్ముల యొక్క జీవితాలని ప్రేరణగా పొంది అందరం వృద్ధిలోకి రావాలని, ప్రత్యేకించి యువతరం విద్యార్థులు ఈశ్వరానుగ్రహంతో కాలాన్ని సద్వినియోగం చేసే శక్తిని పొందాలని త్రికరణ శుద్ధిగా భగవంతుడికి నమస్కరిస్తూ స్వస్తి.